అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చూడండి, రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో రేవంత్ రెడ్డికి అసలు అర్థమవుతలేదు. ఒకరోజు బడే బాయ్ అంటాడు, ఒకరోజేమో భారతీయ జనతా పార్టీకి సిబిఐకి ఏమైనా సంబంధమా? రేపైనా ఓటుకు నోటు కేసులు జైలుకు పోయినా కూడా భారతీయ జనతా పార్టీ అంటాడు. ఎట్లా? రేపు ఏ కేసు ముందుకు వచ్చినా భారతీయ జనతా పార్టీ. అరే ఈడీ కేసు, ఈడీ మేము గతంలో చెప్పినాం, ఎన్నికల సమయంలో కూడా అప్పుడేమన్నాడు, కవితను అరెస్ట్ చేస్తలేరు, మీకు టీఆర్ఎస్కి ఒప్పందం కుదిరింది అన్నాడు. ఈరోజు అరెస్ట్ చేస్తేనేమో అవి సుపారీ తీసుకుని వినిపిస్తారు అంటారు. ఏం రకం ఆయన ఏం మాట్లాడుతున్నా నోటికి కంట్రోల్ ఉన్నదా? అసలు ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థమవుతున్నదా? ఈరోజు ఇంకా ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోవద్దు దయచేసి. మీరు ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారు, ఇంకా పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడే మీరు కొనసాగిస్తున్నారు తప్ప ఒక ముఖ్యమంత్రిగా హూందాగా మాట్లాడితే మంచిదని నేను సలహా ఇస్తున్నాను. ఈడీ కానీ సిబిఐ కానీ ఇప్పుడు ఎన్నికల సమయం, మేము అధికారంలో లేము, వారికి తెలియాల. ఎన్నికల సమయంలో అధికారంలో లేమంటే ఆయన మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని ఒప్పుకున్నట్టే కదా. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు పిచ్చి మాటలు దయచేసి మానుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఆయన ఎప్పుడే మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయన ఒక గజని. ఆయన రేవంత్ రెడ్డి గారు గజని లాగా బిహేవ్ చేస్తుంది ఈ మధ్య. ఎప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడో, పొద్దున స్టేట్మెంట్కి సాయంత్రం స్టేట్మెంట్కి సంబంధం లేదు. మీరు అన్నట్టు గతంలో కులకరణ జరగాలన్నాడు, ఇప్పుడేమో అదేం సంబంధం లేకుండా మళ్ళీ ఇమ్మీడియట్గా ఎలక్షన్ అంటాడు. ఎందుకనంటే ఇట్లనే ఎలక్షన్ కోడ్ ఉండాలా, ఎవరందరూ బిజీగా ఉండాలా, ఎవరైతే పండగ రావద్దు, ఆయన మాత్రం ముఖ్యమంత్రిగా ఎంజాయ్ చేయాలా. ఏమన్నంటే ఇవి ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదంటే ఎలక్షన్ కోడ్ని అడ్డం పెట్టుకుని ఇంకొక 6 నెలలు టైంపాస్ చేయాలి. ఇదంతా ఒక పథకం ప్రకారం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.